కెనడాలో రెస్టారెంట్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా కొలాప్స్ అయిపోతుంది. దీనికి మేజర్ రీజన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. నవంబర్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ వాస్ 4%, డిసెంబర్లో 6% ఉండింది, జనవరిలో షాకింగ్లీ 7.3% వచ్చింది. మార్జిన్స్ చాలా స్లిమ్ అయిపోవడం వల్ల అరౌండ్ 7,000 రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోయినాయి 2025లో. అండ్ ఇంకొక 4,000 రెస్టారెంట్స్ క్లోజింగ్కి రెడీగా ఉన్నాయి. ఈ హయ్యర్ ప్రైజెస్ వల్ల ఇంకా ఎక్కువ రెస్టారెంట్స్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ మాత్రం 2.3% ఉంది. బికాస్ రెంట్స్ చాలా తగ్గిపోయినాయి. వ్యాంకోవర్లో అయితే 16% తగ్గింది, టొరంటోలో ఓవర్ 7% తగ్గింది. ఎనర్జీ ప్రైసెస్ కూడా జనవరిలో తక్కువ ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది 2.3%లోనే ఉండింది. సో దీనివల్ల బ్యాంక్ ఆఫ్ కెనడా అయితే మార్చ్లో ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయకపోవచ్చు. కానీ మనకి ఏప్రిల్లో క్లియర్ పిక్చర్ వస్తుంది ఈ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఎకానమీ ఎలా మూవ్ అవుతుంది అనేది. సో బిగ్గర్ బ్యాంక్స్ మాత్రం జూన్లో ఒక రేట్ కట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.